అమర్ వాళ్ళందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, మన మిస్ అమ్మ డెలివరీ మన హార్మనీ హాస్పిటల్లోనే కదా అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అవును రాథోడ్, అక్కడైతేనే మనకు తెలిసిన డాక్టర్లు ఉంటారు, సేఫ్టీ కూడా ఉంటుంది అని అమర్ అంటూ ఉంటాడు. డాడ్, ఆ రోజు మేము సెలవు పెడతాము అని అమ్ము అంటుంది. అవును డాడ్, మిస్ అమ్మకి బేబీ పుట్టగానే, చెల్లి పుట్టగానే ఫస్ట్ మేమే ఎత్తుకుంటాము, నేనే అని అంజు అంటుంది. కాదు, నేను అంటూ పిల్లలందరూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే రామూర్తి లోపలికి రావడంతో తాతయ్య అంటూ పిల్లలందరూ హగ్ చేసుకుంటూ ఉంటారు. మామయ్య రండి కూర్చోండి, నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను, ఈలోపు మీరే వచ్చారు అని అమర్ అంటూ ఉంటాడు. బాబు, నేను మళ్ళీ ఆ విషయమే మాట్లాడడానికి వచ్చానని రామూర్తి అంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, ఏంటి అంకుల్, బాగీ సీమంతం గురించా అని అడుగుతూ ఉంటుంది. అందుకోసమే అయితే నన్ను క్షమించండి అంకుల్, బాగీని నేను అంత దూరం పంపించలేను, రిస్క్ చేసి మళ్ళీ అదే మాట చెప్తున్నానని అమర్ అంటూ ఉంటాడు. నేనైతే ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను అని రామూర్తి అంటే, ఏంటి బాగి, మళ్ళీ మీ నాన్నకి ఫోన్ చేసి ఇలా పిలిపించావా, నేను వద్దని చెప్పిన తర్వాత కూడా అని అమర్ అంటాడు. నేనేమీ పిలిపించలేదండి, అయినా మీరు నా మాట ఎక్కడ వింటున్నారు అని బాగి అంటుంది. లేదు బాబు, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, అందుకే మాట్లాడడానికి వచ్చాను అని రామూర్తి అంటాడు. కానీ ఒక్కసారి ఆయన చెప్పేది కూడా వినొచ్చు కదా అమర్ అన్నట్లు, అంకుల్ మీరు ఆ ఇంట్లోనే ఎందుకు సీమంతం చేయాలనుకుంటున్నారు అని మనోహరి అడుగుతుంది. అరుంధతి పుట్టింది అక్కడే కాబట్టి, కానీ అరుంధతి పుట్టిన వెంటనే మాకు దూరమైపోయింది, మేము దూరం చేసుకున్నాము, అచ్చట ముచ్చట తీర్చలేకపోయాను, అందుకే బాగీ సీమంతం అక్కడ జరిపించి అచ్చట ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాను. బాగీ కూడా అక్కడే చేసుకోవాలనుకుంటోంది కదా బాబు, కడుపుతో ఉన్న వాళ్ళ కోరిక తీర్చాలంటారు, కాదనకండి బాబు, బాగీ కోసం మీరు ఎంతో చేస్తున్నారు, ఈ ఒక్కటి నా కోసం చేయండి బాబు, అయినా కూడా మీరు బాగీ పక్కనే ఉంటారు కదా, తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా మీరు చూసుకుంటారు కదా, కాదనకండి బాబు అని రామూర్తి వేడుకుంటూ ఉంటే, అవును సార్ ప్లీజ్ అని రాథోడ్, ప్లీజ్ అండి అని బాగి, ప్లీజ్ డాడ్, మాకు కూడా అమ్మ ఊరు చూడాలని ఉంది ప్లీజ్ అని పిల్లలు వేడుకుంటూ ఉంటారు. అవును అమర్, అందరూ అంతలా అడుగుతున్నారు కదా, ఒప్పుకో అమర్, కావాలంటే ఇంటిని నేను యాదమ్మ ఇక్కడే ఉండి చూసుకుంటాం అని మనోహరి అంటే, ఇదేంటి, ఇది ఇక్కడే ఉంటే అక్కడ ప్లాన్ అమలు చేసేది ఎవరు అని చెంబ మనసులో అనుకుంటూ, మేడం మీరు ఇక్కడే ఉంటే మరి బాగి మేడం గారికి ఆలనా పాలన మొత్తం దగ్గర ఉండి ఎవరు చూసుకుంటారు, మీరు వెళ్ళండి, కావాలంటే నేనే ఇంట్లో ఉంటాను అని చెంబ అంటుంది. నేను లేకపోయినా పర్వాలేదు యాదమ్మ, అమర్ ఉంటే చాలు బాగిని చూసుకోవడానికి, ఏ అమర్ వెళ్తున్నావు కదా అని మనోహరి అంటుంది. అలాగే అని అమర్ ఒప్పుకుంటాడు. ఇంకా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. బాబు, ఎక్కువ రోజులు ఉండనవసరం లేదులే, ఈరోజు వెళ్దాము, రేపు ఫంక్షన్ చూసుకొని తర్వాత బయలుదేరి వచ్చేద్దాము అని రామూర్తి అంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని బాగి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. కాకపోతే 2 రోజులు బాగి గుర్తుంది కదా అని అమర్ అంటాడు. అదేంటి డాడ్, 1 వీక్ అయినా ఉందామనుకున్నామే అని అంజు అంటుంది. లేదు, మిస్ అమ్మ డెలివరీ డేట్ చాలా దగ్గరగా ఉంది, పైగా మీకు స్కూల్ కూడా పోతుంది, పైగా అక్కడ ఫెసిలిటీస్ పెద్దగా ఉండవు అని అమర్ చెప్తూ ఉంటే, అలాగే బాబు మీరు ఒప్పుకున్నదే చాలు అని రామూర్తి అంటాడు. రాథోడ్ ఏర్పాట్లు చూడు అని అమర్ చెప్పడంతో సరే అంటాడు. ఇంకా తర్వాత మనోహరి రణవీర్కి ఫోన్ చేయడంతో, రణవీర్ నేను అమర్ను ఒప్పించాను, శ్రీమంతం ఆ ఊర్లోనే జరుగుతుంది అని, ప్లాన్లో మొదటి భాగం పూర్తయిపోయింది, తర్వాత నీకేం చేయాలో నేను చెప్పాను కదా, వెంటనే నువ్వు ప్లాన్ అమలు చేయి అని మనోహరి అంటుంది. సరే, నేను వెంటనే పూర్తి చేసేస్తాను అని రణవీర్ ఒక బ్యాగ్ పట్టుకొని రోడ్లో వెళ్తూ ఉంటాడు.